మన ప్రభుత్వం నిఘా పెట్టింది. అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీలు చేస్తే వాళ్ళలో కొంతమంది బయటపడ్డారు కూడాను. బయటపడ్డం అంటే వాళ్ళు పలానా చోటు నుంచి వచ్చారన్న విషయం మాత్రం ప్రూవ్ అయింది. అలాంటి వాళ్ళని మర్యాదపూర్వకంగానే పంపించేస్తున్నారు. సో, ఆ భయమేం లేదు మనకి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. రియల్‌గా ఇక్కడుండే ముస్లిమ్స్ అంటే వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనతో ఉంటున్నారు. వాళ్ళతో మనకెంతో సన్నిహిత్యం ఉంది. మనమంతా ఎంతో కలిసిమెలిసి మన చుట్టుపక్కల మసీదులు గాని ఎన్నో ఉంటున్నాయి కదమ్మా! ఎంతోమందితో మనం కలిసిమెలిసి ఉంటున్నాం. సో, వాళ్ళని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవడో తప్పు చేస్తే అందరిని మనం నిందించకూడదు కదా! దానికి ఈళ్ళు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగులు తీసుకొని కేవలము ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఈడ ముస్లిమ్స్ అని కాదు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేవాడు ముస్లిం అని అన్నా కూడాను ఎవరైతే ప్రేరేపిస్తారో వాళ్ళంతా ఉగ్రవాదులు. ఇప్పుడు హిందువులైనా సరే అట్లాంటి విషయాలకి ఎంకరేజ్ చేసి అలాంటి వాడికి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళని కూడా మనము తప్పుపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పటివరకైతే అలాంటి ఎక్కడ సిటీలో జరగలేదు. సో, మన ముస్లిమ్స్ అంతా మనవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళందరూ. ఎవరో వచ్చి అక్కడక్కడ వాళ్ళ యొక్క స్థావరాలను చేసుకుంటే దాని మీద మన చీఫ్ మినిస్టర్ గారు సీఎం గారు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ పాస్‌పోర్ట్‌లు సీజ్ చేసి వాళ్ళని ఏం చేయాలో ఆ చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటుంది. దానికేమి ఇబ్బంది లేదు.